కేంద్ర నిధులపై చర్చకు సిద్ధం అంటూ కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది. హన్మకొండ అమరవీరుల స్తూపం దగ్గర చర్చిద్దాము అని కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ సవాల్ విసిరగా ఎక్కడైనా చర్చకు రెడీ అంటూ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కౌంటర్ ఇచ్చారు. ఇద్దరి మధ్య డైలాగ్ వార్నింగ్ చూద్దాం. కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు మంత్రులు వచ్చి మాట్లాడిన మాటలు చూస్తే ప్రజలు నవ్వుకుంటున్నారు. మేము ఎయిర్పోర్ట్ తెచ్చినాం, అది తెచ్చినాం, ఇది తెచ్చినాం అట్లా. నేను సూటిగా అడుగుతానా, 10 ఏళ్లు కలిసి సంసారం చేసిన బీజేపీ బీఆర్ఎస్ 10 ఏళ్లు ఎందుకు తేలేకపోయారు? ప్రజలలో మాట్లాడదామంటున్నావు. హనుమకొండ చౌరస్తాలలో అమరవీరుల స్తూపం దగ్గర కూర్చుందామని అంటున్నారు కదా. రండి, రేపు పొద్దుగాలు ఎప్పుడు వస్తారో టైం డేట్ పెట్టాడు, మేము వస్తాం అక్కడికి. ఛాలెంజ్ అంటాను కదా, రా. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే హనుమకొండ చౌరస్తాకో లేకపోతే తెలంగాణ అమరవీరుల స్తూపం కన్నా కూర్చుందాం, మాట్లాడదాం, రా. పారిపోతారు ఏదనంటే. ఫస్ట్ టైం ఛాలెంజ్ చేసిన చాలా సంతోషం. వరంగల్ జిల్లాకు రండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాకు తెచ్చిన నిధులు మీరు 10 ఏళ్ల గతంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ బీజేపీ కలిసి సంసారం చేసినప్పుడు నిధులు కూడా తేలిక దానికంటే 3 ఏళ్లలో ఎక్కువ తెచ్చినాం. మేము నిరూపిస్తాం, రండి. 2.5 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తెలంగాణ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు. అందులో ప్రత్యేకంగా వరంగల్కు చేసింది ఏమీ లేదు. ఈరోజు వరంగల్ నగరపాలకలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే కేవలం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులతో మాత్రమే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాదు, మేము ఎక్కడికైనా చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఇచ్చినటువంటి ఒక్కొక్క రూపాయి లెక్కలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. స్వయాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఒప్పుకున్నారు కదా, భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఎంత గొప్పగా సహాయం చేస్తూ ఉన్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలియనటువంటి విషయాలు మిగతా వాళ్ళకు తెలుస్తున్నాయా? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయంగా ఒప్పుకున్నటువంటి విషయాలు. ఈరోజు లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు నిధులు ఇస్తున్నది కాబట్టి ఈ రాష్ట్రం ఆ మాత్రం కన్నా మనలో కొనసాగుతూ ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కేవలం రోజును మాత్రమే లెక్క పెట్టుకోవాలి. 2023 కన్నా ముందు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేక ఈరోజు ఎంత దయనీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రయాణం కొనసాగిస్తున్నదో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఎట్టి పరిస్థితులలో ఈ రాష్ట్రంలో 2028లో ఎన్నికలు జరిగినా 29లో జరిగినా భారతీయ జనతా పార్టీకి అధికారంలోకి రావడం ఖాయం.